నార్సింగ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ధాన్యం కొనుగోలుపై తహసీల్దార్ షేక్ కరీం, ఎంపీఓ నరేష్, పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ సిబ్బంది, పీఎస్ సిబ్బందికి అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి హాజరయ్యారు. ధాన్యం కొనుగోలు విషయంలో పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలను విక్రయించుకోవాలని, విక్రయించిన ధాన్యానికి సంబంధించిన డాటా ఎంట్రీ కొనుగోలు కేంద్రాల వద్ద, అదేవిధంగా రైస్ మిల్లుల వద్ద నమోదు చేస్తూ డీఎస్ఓ కార్యాలయంలో నమోదు తొందరగా చేసి రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కొనుగోలుదారులకు సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరితోటి రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఒడ్లు సెంటర్లకు వస్తున్నాయి, కాకపోతే మాయిశ్చర్ ఇంకా రాలేదు. వచ్చే సోమవారం వరకు మాయిశ్చర్ వస్తుంది. సోమవారం నుంచి కొనుగోలు ప్రారంభమవుతాయని చెప్పడం జరిగింది. ఈ రివ్యూ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతుకు వీలైనంత తొందరలో ఒడ్ల కొనుగోలు జరిగి, వీలైనంత తొందరగా డాటా ఎంట్రీ జరిగి, ఒకటి సెంటర్లో డాటా ఎంట్రీ జరగాలి, రెండవది రైస్ మిల్లో కూడా డాటా ఎంట్రీ జరగాలి. ఈ రెండు డాటా ఎంట్రీలు జరిగిన తర్వాత స్పీడ్గా డిఎస్ఓ ఆఫీస్లో కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి. ఈ 3 డాటా ఎంట్రీలు జరిగినట్టయితే రైతులు తొందరగా డబ్బులు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రక్రియ అంతా కూడా పంచాయత్ సెక్రటరీలకి, తర్వాత ఏఈఓలకి, తర్వాత రెవెన్యూ సిబ్బందికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీలైనంత తొందరగా, అంటే గతంలో కంటే కూడా వీలైనంత తొందరగా ఒడ్ల కొనుగోలు ప్రక్రియ చేపట్టి రైతులకు తొందరగా డబ్బులు పడే ప్రక్రియలు, అంటే టెక్నికల్ అన్నీ కూడా, టెక్నికాలిటీస్ అన్ని కూడా స్పీడ్గా చేయడానికి ప్రయత్నాలు చేస్తామని సిబ్బంది కూడా మాట ఇచ్చారు. ఆ క్రమంగా నార్సింగ్ మండలంలో ఎలాంటి సమస్య లేకుండా ఒడ్ల కొనుగోలు జరుగుతుందని ఆశిస్తుంది. ఏమిటి అని అంటే, సెంటర్ అంటే టెక్నికల్గా చెప్తున్నా ఉన్న నిబంధనల ప్రకారము ఆ టార్పాలిన్లు, సెంటర్లో టార్పాలిన్ ఉండే ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే సెంటర్ ఇన్ఛార్జీల కోసం. అంటే వాళ్ళు ఒడ్లు ఒకసారి కొన్న తర్వాత కొన్న ఒడ్లు లారీ ద్వారా రైస్ మిల్లుకు పంపించడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి ఆ టైంలో కనుక వర్షాలు వస్తే వాళ్ళు కొన్న ఒడ్లను రక్షించుకోవడానికి సెంటర్ ఇన్ఛార్జీలకు టార్పాలిన్లు ఇవ్వడం జరుగుతుంది. అవి ఖాళీగా ఉన్నప్పుడు రైతులకు ఇస్తారు జనరల్లీ. కానీ రైతులు దాన్ని హక్కుగా భావించి టార్పాలిన్లు అడుగుతూ ఉంటుంటారు. కానీ అది సాధ్యం కాదు. ఒక సెంటర్లో కనుక ఒక 50 మంది 60 మంది కుప్పలు పోసుకున్న వాళ్ళందరికీ టార్పాలిన్లు ఇవ్వాలి అంటే అది కష్టంతో కూడుకున్న పని. సెంటర్లో ఉండేది 15-20 టార్పాలిన్లు ఉంటాయి. ఆ టార్పాలిన్ కూడా ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే సెంటర్ ఇన్ఛార్జ్ కొన్న ధాన్యం తడవకుండా ఉండడం కోసం ప్రభుత్వం ఇచ్చేటువంటిది. ఇది దయచేసి రైతులు గమనించుకోగలరు, అర్థం చేసుకోగలరని కోరుతా ఉన్నా. వర్షం వచ్చే సూచన ఉంది. వచ్చే 4 రోజులు కూడా దయచేసి ఏంటంటే ఇప్పుడు ఆరబోసినప్పుడు వెంటనే 3 గంటలకు 2 గంటలకు వర్షం రావడానికంటే ముందే గుప్పగా చేసుకొని కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఆరబోయాలని చూస్తూ ఉన్నా. నేను కొన్ని సెంటర్లో గతంలో చూసినట్టయితే లొందలలో, అంటే పల్ల ప్రదేశాల్లో ఆరబోయడము, ఆ నేచురలీ పైన ఉన్నటువంటి వాటర్ ఇది వస్తే మా ఒడ్లు తడిసి అనడము అది కరెక్ట్ పద్ధతి కాదు. కొంచెం వీలైనంత వరకు ఎత్తైన ప్రదేశాల్లో ఆరబోసినట్టయితే ఒడ్లు తడవాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎండాకాలము. ఒకవేళ ఈ రోజు కనుక ఒడ్లు తడిస్తే రేపు మధ్యాహ్నం వరకు ఆరిపోతాయి. తడిచిన ప్రతి ఒడ్ల గింజను కూడా ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. అందులో ఎలాంటి డౌట్ అవసరం లేదు. నీటి వసతి సెంటర్లో కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీ అంతా కూడా సెంటర్ ఇన్ఛార్జీలకు పెట్టడం అని చెప్పడం జరిగింది. అలాగే ఈసారి గ్రామ పంచాయతీ కూడా బాధ్యత అప్పచెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గ్రామంలోనే ఉండేటువంటి 80% రైతులు ఈ సెంటర్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గ్రామ ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఫెసిలిటీస్ కల్పించాల్సిన ప్రధాన బాధ్యత గ్రామ పంచాయతీ కూడా ఉంటుంది. కాబట్టి సెంటర్ ఇన్ఛార్జ్తో పాటు గ్రామ పంచాయతీని కూడా నీటి వసతిని ఏర్పాటు చేయమని, షేడ్ని ఏర్పాటు చేయమని వారిని కోరడం జరిగింది. వాళ్ళు రెస్పాండ్ అవుతారని ఆశిస్తాం.